వెల్కమ్ టు జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. సో జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్లో ఎవ్రీ నెల మనం చేసే ఒక చర్చ ఈసారి పెట్టుకున్న సింహరాశి మీద. సో ఈ సింహరాశి మీద మనం గత వీడియోల్లో వివిధ భావాలు, లగ్నము, బ్లాంక్ చార్ట్ చూసాము. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు చేసే వృత్తులు, వాళ్ళకు వచ్చే అనారోగ్యాల గురించి ఆ, శైలజ మేడం తెలియజేస్తారు. జై శైలజ గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. సింహరాశికి అధిపతి రవి. సో రవి కాబట్టి రవికి ఉన్న లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే లైమ్ లైట్ లో ఉండాలని ఇష్టపడతారు. ఆ వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం ద్వారా ఇతరులని ఆకర్షిస్తారు. అలాగే ప్రభావితం చేస్తారు, అలాగే ప్రేరేపిస్తారు. వీరికి వీళ్ళు చాలా అంబిషియస్ గా, క్రియేటివ్ గా, స్ట్రాంగ్ గా, ఇండిపెండెంట్ గా, నిర్భయంగా, అలాగే ధైర్యం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళ ప్రొఫెషన్స్ వచ్చేసరికల్లా పాలిటిక్స్, గవర్నమెంట్ జాబ్స్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, పబ్లిక్ రిలేషన్స్, అలాగే మేనేజ్మెంట్ రంగంలో వీళ్ళు రాణిస్తారు. 10th హౌస్ ప్రొఫెషన్ సూచిస్తుంది కాబట్టి, సింహలగ్నానికి 10th హౌస్ వృషభం కాబట్టి బిజినెస్ ఎంటర్ప్రినర్స్ గా, అలాగే ఫార్మింగ్ సైడ్, అగ్రికల్చరల్ ఫీల్డ్ సైడ్, గార్డెనర్స్, అలాగే బ్యాంకింగ్ ఆర్ ఫైనాన్స్ రిలేటెడ్ జాబ్స్, జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, హోటల్ మేనేజ్మెంట్, షెఫ్స్ గా ఫుడ్ ఇండస్ట్రీలోను, అలాగే ఫ్లవర్ బిజినెస్, ఫ్లోరిస్ట్స్, ఫ్రూట్ బిజినెస్, అలాగే ట్రెజరర్స్ గా, డ్రామా రైటర్స్ గా, సింగర్స్ గా, పోయట్స్ గా రాణించవచ్చు వీళ్ళు. రవి రవి వైద్య రంగాన్ని కూడా సూచిస్తారు కాబట్టి మెడికల్ ఫీల్డ్ లో కూడా రాణిస్తారు. అలాగే రవి జ్ఞానానికి కారకుడు కాబట్టి టీచింగ్ ఫీల్డ్ లో కూడా రాణిస్తారు. సింహరాశి 10th హౌస్ అయినా లేక 10th హౌస్ లో అయినా, లేదంటే రవి 10th హౌస్ లో ఉన్నా, వీళ్ళు ఏ పని చేసినా ఎక్స్పర్ట్స్ అవుతారు ఆ పనిలో. అలాగే రోగాలకు వచ్చేసరికల్లా వీళ్ళకి సింహరాశి 5th హౌస్ న్యాచురల్ జోడియాక్ సైన్ ప్రకారం 5th హౌస్ అవుతుంది కాబట్టి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే బ్లాక్డ్ ఆర్టరీస్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉండొచ్చు, వీళ్ళకి హై బీపీ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్యాక్, వెన్నుపూస, స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చెస్ట్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఉండే అవకాశం ఉంది. సింహరాశి అగ్నితత్వం కాబట్టి వీళ్ళది ఎక్కువ వేడి ఒళ్ళు కలిగి ఉంటారు. వీళ్ళకి ఫ్రీక్వెంట్ గా ఫీవర్, చికెన్ పాక్స్ లాంటి సమస్యలు రావచ్చు. అలాగే ఉదరం, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇండైజేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, కాన్స్టిపేషన్, గాల్ బ్లాడర్, పొట్టలో అల్సర్స్ రావటము, అపెండిసైటిస్ అంటే 24 గంటల పొట్ట నొప్పి అంటారు, అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే కంటికి ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే వీళ్ళకి బట్టతల సమస్య ఉండొచ్చు, జుట్టు ఊడిపోవటము, బట్టతల సమస్య. రవి సంతానానికి కారకుడును. తర్వాత 5th హౌస్, న్యాచురల్ 5th హౌస్ సంతానాన్ని సూచిస్తుంది కాబట్టి సంతాన విషయాల సమస్యలు రావచ్చు. అలాగే ఆడవాళ్ళకి జనరల్ గా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జై శైలజ గారు. నెక్స్ట్ ప్రసన్న గారు. గంగాధర్ సార్, మీ నెట్వర్క్ ఓకే అయితే హ్యాండ్ రైజ్ చేయండి, తర్వాత మిమ్మల్ని తీసుకుంటాం. రమేష్ గారు ఉన్నారా? రమేష్ గారు, యుఎస్ఏ. రమేష్ గారు ఫ్రమ్ యుఎస్ఏ, అన్మ్యూట్ చేసుకోండి. ప్రసన్న గారు ఉన్నారు కదా, మీరు అన్మ్యూట్ చేయండి. నేను ఉన్నాను సార్, రమేష్ అని నేను ఉన్నాను. చెప్పండి సార్. మీరు నేను చెప్పమంటారా? మీరు చెప్పండి. నెక్స్ట్ గంగాధర్ సార్. నెట్వర్క్ స్టేబుల్ అయిందంట. నేను బ్లాంక్ చార్ట్ ప్రెడిక్షన్ సింపుల్ గా చెప్తానండి. ఓకే సార్. సింహ రాశి కాలపురుష చక్రంలో 5వ భావం. స్పెసిఫిక్ గా ఈ సింహ రాశి గుణాలు సంతానాన్ని సూచిస్తుంది, మనం ఎంత గొప్పగా చదువుకోగలమో సూచిస్తుంది, మన ఉపాసనా శక్తి. సింహరాశి ఎవరికైనా స్ట్రాంగ్గా ఉందనుకోండి, వాళ్ళకి మంచి ఉపాసనా శక్తి ఉంటుంది.
మంత్ర పఠనం, అంటే ఇవన్నీ 5వ భావం లక్షణాలు సార్. వివేకం, మన తెలివితేటలు, స్పెక్యులేషన్, మన స్టాక్ ట్రేడింగ్, మనిషి యొక్క ఆలోచన శక్తి, ఇవన్నీ 5వ భావం సూచిస్తుంది. ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడు ఏం సూచిస్తాడంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఫాదర్లీ నేచరు, ఒక ఫ్యామిలీలో ఎల్డెస్ట్ సన్, కీర్తి ప్రతిష్టలు, నేమ్ అండ్ ఫేమ్, గవర్నమెంట్, క్రియేటివిటీ పవర్, మంచి ఉదార స్వభావం, ఎవరు అడిగినా కూడా కాదనలేక సహాయం చేసే గుణం, ఇవన్నీ రవి భగవానుడికి ఉంటాయి. ఇప్పుడు సింహ లగ్నం 1వ భావం అయితే వాళ్ళ పర్సనాలిటీ కానీ వాయిస్ కానీ ఒక స్పార్క్ ఉంటుందండి. వాళ్ళు మంచి బేస్ వాయిస్, మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ. ఒక 100 మందిలో కూడా ఈ సింహరాశి వాళ్ళని మనం గుర్తుపెట్టేయచ్చు, వాళ్ళ పర్సనాలిటీ అట్లా ఉంటుంది. వాళ్ళ సింహ లగ్నానికి 2వ భావం కన్య. ఈ కన్య కాలపురుష చక్రంలో 6వ భావాన్ని సూచిస్తుంది. కాబట్టి 6వ భావం బుధ లక్షణాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు డబ్బులు బాగా కూడబెడతారండి. డబ్బులు ఖర్చు పెట్టడంలో చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు, బాగా కూడబెడతారు. 2వ భావానికి కారకుడు గురువు కాబట్టి గురువు మంచి పొజిషన్లో ఉంటే వీళ్ళు కుటుంబాన్ని బాగా చూసుకోవటం ఇవన్నీ ఉంటాయండి. అంటే ఈవెన్ ఫుడ్ తినే వాటిలో కూడా చాలా క్యాలిక్యులేటివ్గా మంచి టేస్టీ ఫుడ్ తినటానికి ఇష్టపడతారు. 3వ భావం తుల కాలపురుష చక్రంలో 7వ భావం కాబట్టి వీళ్ళకి ఈ సినీ రంగం, కళ, ఇటువంటి వాటిల్లో మంచి ఆసక్తి ఉంటుందండి. ఒక గ్యారంటీగా ఒక చెల్లెలు, యంగ్ సిస్టర్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్డ్ కమ్యూనికేషన్, చాలా ఆచితూచి మాట్లాడతారు, లౌక్యం ఎక్కువగా ఉంటుంది, మంచి ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. ప్లస్ 3వ భావం కాబట్టి వీళ్ళు షార్ట్ జర్నీస్, ఫ్రాంచైజ్ బిజినెస్లు, చిన్న బిజినెస్లు చేసే అవకాశం ఉంటుంది. 4వ భావం వృశ్చికం కాలపురుష కుండల్లో 8 కాబట్టి వీళ్ళకి వెహికల్స్ కానీ అసెట్స్ కానీ ఇవి ఎక్కువ వారసత్వంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. 5 ధనస్సు గురువు గారు కాబట్టి వీళ్ళు చదువు, తెలివితేటలు ప్లస్ పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారు. వీళ్ళ పిల్లలు కొంచెం బొద్దుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అండ్ వీళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత జీవితంలో అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. 6 మకరం కాలపురుష కుండల్లో మకరం 10వ స్థానం, అది వీళ్ళకి 6వ స్థానం అయింది కాబట్టి రుణ రోగ శత్రు భావాలు వీటిల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి, స్ట్రిక్ట్గా ఉంటారు. ప్లస్ వీళ్ళు ఏదన్నా జీవితంలో చిన్న స్థాయి నుంచి పైకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సార్. ఉదాహరణకి మన సినిమా యాక్టర్ రజనీకాంత్ గారు, ఆయనది సింహలగ్నమే, ఆయన కండక్టర్ ఉద్యోగం నుంచి ఎంత పై స్థాయికి వెళ్ళారో మనందరికీ తెలుసు. 7 కుంభం కాలపురుష చక్రంలో కుంభం 11వ స్థానం. సో కాబట్టి వీళ్ళకి పెళ్లి తర్వాత బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. లాభాలు, వాళ్ళు బిజినెస్లు చేస్తున్నా, ఉద్యోగం చేస్తుంటే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ వచ్చే పార్ట్నరు చాలా ఫ్రెండ్లీగా ఉండే అవకాశం ఉంటుంది. 8 మీనం కాలపురుష చక్రంలో ఇది 12వ స్థానం. సో వీళ్ళకి వారసత్వ ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే పార్ట్నరు ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. 9 మేషం కాలపురుష చక్రంలో ఇది 1వ స్థానం కాబట్టి వీళ్ళ తండ్రి గారు వాళ్ళ ఫ్యామిలీలో ఎల్డెస్ట్ పర్సన్గా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి తండ్రి ఆస్తులు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 10 వృషభం కాలపురుష చక్రంలో ఇది 2వ స్థానం
కాబట్టి దీని అధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళకి కళారంగాల్లో బాగా ఇష్టత ఉంటుంది. యాక్టింగ్ కానీ, వీణ కానీ వీటిలో నైపుణ్యత ఉంటుంది. ప్లస్ వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్కి బాగా ప్రాకులాడతారు. 11 మిథునం, దీని అధిపతి బుధుడు. సో బుధుడు కాబట్టి వీళ్ళకి ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్ వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు వ్యాపారాన్ని సూచిస్తాడు కాబట్టి వీళ్ళ ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్ వ్యాపారం చేసే అవకాశం ఉంటుంది. 12 కర్కాటకం, దీని అధిపతి చంద్రుడు. సో వీళ్ళకి చంద్రుడు మంచి పొజిషన్లో ఉంటే శయాన సుఖాలు బాగా ఉంటాయి. వీళ్ళు చంద్రుడికి సంబంధించిన ఫుడ్ దానం చేస్తే వీళ్ళకి బాగా కలిసి వస్తుందండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ సార్, యుఎస్ నుంచి జాయిన్ అయ్యారు. నెక్స్ట్ గంగాధర్ సార్, గంగాధర్ బాణాలు. సో గంగాధర్ చెప్తే మన విద్యార్థులందరూ అయిపోతారు. ఆ తర్వాత మన అతిథులతో మాట్లాడిద్దాం. ఆ తర్వాత క్వశ్చన్ అవర్ అనేది తీసుకుంటాం. గంగాధర్ సార్ సార్ చెప్పండి. చెప్పమంటారా? ఓకే. శ్రీ గురుభ్యో నమ. గురువులందరికీ నమస్కారం. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. ఈ అవకాశం కల్పించిన జ్ఞానేశ్వర్ గురువు గారికి, సుధాకర్ గురువు గారికి నా పాదాభివందనాలు. శ్రీ సూర్యనారాయణ. ఈరోజు సూర్యుని గురించి, అదేవిధంగా సూర్యునికి సంబంధించిన సింహరాశి, సింహ లగ్నం గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇది కాలపురుషుని చక్రంలో 5వ రాశి, పంచమ స్థానం, పంచమ భావం. కాలపురుషుని చక్రంలో ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, తూర్పు దిశకు అధిపతి. ఈ సింహరాశి కూడా తూర్పు దిశను సూచిస్తుంది. గ్రహ మండలానికి రాజుగా సూర్యుడిని మనం పేర్కొంటాం. అదేవిధంగా అడవికి రాజుగా మృగాన్ని సూచిస్తాం. ఈ మృగరాజు, ఈ గ్రహరాజు ఈ రాశికి, ఈ లగ్నానికి అధిపతులుగా వ్యవహరిస్తారు. సింహం ఈ రాశికి, ఈ లగ్నానికి సింబల్గా ఉంటుంది, గుర్తుగా సూచిస్తాం. ఇది పురుష రాశి, క్షత్రియ రాశి, క్షత్రియ గ్రహం సూర్యుడు. ధర్మస్థానం ఇది స్థిర రాశి. ఇది మండుతున్న అగ్నిగోళం సూర్యుడు. ఇది అగ్నితత్వ రాశి. వీరికి పిత్త ప్రకోపం ఉంటుంది. సూర్యుడు సృష్టిలో ప్రతి ప్రాణికి ఆత్మస్వరూపం, ఆత్మకారకుడు కాబట్టి ఇది సూర్యుడు స్థితి పొందిన స్థానం ఆత్మను సూచిస్తుంది. జాతకుల కుండలిలో సూర్యుడు ఎక్కడైతే స్థితి పొంది ఉంటాడో అది వాళ్ళ జన్మ ఎందుకు తీసుకున్నారనే విషయాన్ని తెలియజేస్తుంది. రాశి చక్రంలో సూర్యుడు ఎక్కడైతే స్థితి పొందుతాడో అది. ఈ సింహలగ్నం, ఇప్పుడు సింహల రాశి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సూర్యుడు రాజు కాబట్టి, రాజు బలవంతుడు, ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో చేయాలనుకునేది చేసుకుంటూ పోతాడు. స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా అధికారం, ఆధిపత్యం, నిరంకుశత్వం ప్రదర్శిస్తుంటాడు సింహలగ్న జాతకులు. కానీ సింహరాశి కానీ లగ్నమైనా, రాశి అయినా, జన్మలగ్నమైనా వాళ్ళకి ఈ స్వభావం, ఈ లక్షణాలు వాళ్ళలో ఉంటాయి. వాళ్ళ నడకలో కానీ, ప్రవర్తనలో కానీ రాజసం, హుందాతనం, ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం పుట్టిపడుతుంటది. సమాజంలో వీళ్ళు ఎక్కడున్నా అందరి చూపు వీళ్ళ పైన పడేటట్టుగా వీళ్ళ వ్యక్తిత్వం కానీ, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ రూపురేఖలు ఉంటాయి. సింహరాశిలో మక 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని మొదటి పాదం ఉంటుంది. ఈ కేతువు నక్షత్రాధిపతి, అదేవిధంగా
పూర్వ ఫల్గుని అధిపతి శుక్రుడు, ఉత్తర ఫల్గుని సూర్యుడితో పాటు ఈ సింహరాశికి పంచమ భావానికి గురువు కారకుడు. గురువు ప్రభావం కూడా ఈ రాశి అని ఈ లగ్నంలో జన్మించిన వ్యక్తుల పైన ఉంటది. కాలపురుషుని చక్రంలో ఇది పంచమ భావం కాబట్టి భావం పరంగా ఇది కోణ స్థానము, లక్ష్మీ స్థానము, సంతాన స్థానము, మంత్రస్థానము, బుద్ధి నైపుణ్యాల స్థానము, విద్య వివేకాల స్థానము. ఇది ఈ పంచమ భావంలో దేవతా ఉపాసన, పూర్వజన్మ పుణ్యము, దైవ అనుగ్రహము, దైవ ఆశీస్సులు, పితృభాగ్యము, దత్తత, రాబోయే జన్మ, ఆటపాటలు, పోటీలు, భావోద్వేగాలు, మత విశ్వాసాలు, దైవభక్తి, ఊహాశక్తి, సృజనాత్మక శక్తి, మేధస్సు, సానుకూల దృక్పథము, నేర్పు, కళలు, కళా ప్రవేశము, శిక్షణ, గ్రంథరచన, బోధన, ప్రణాళిక రచన, ఉన్నత పదవులు, రాజదర్బార్లు, ఉన్నత గృహాలు, మంత్రి పదవులు, పరిపాలన దక్షత, సంతోషం, ఉన్నత వ్యక్తిత్వం, ఉదాసీన వైఖరి, విశ్వమానవ ప్రేమ, జ్ఞాపక శక్తి, వ్యూహాలు, రాజాధికారము, రాచ మర్యాదలు తదితర అనేక కారకత్వాలను సూచిస్తుంది. మళ్ళీ మాట నేర్చుకోవడం కానీ, రాత నేర్చుకోవడం కానీ, పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం కానీ, విమర్శలు కానీ, గర్భస్రావాలు కానీ, మాతృ శోకం అంటే మాతృ నష్టం కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ, పగ ప్రతీకారాలు, ప్రేమ, సాధన, ఈ అంశాలన్నీ ఇందులోకి వస్తాయి. జాతకులు పంచమ స్థానం లగ్నమైన, చంద్ర లగ్నమైన, రవి లగ్నమైన ఈ లక్షణాలు అందరికి ఉంటాయి, సింహరాశి లక్షణాలు. అయితే వీళ్ళు హూందాతనంగా ప్రవర్తిస్తారు. వీళ్ళ నడత రాజసముట్టి పడే విధంగా ఉంటది, త్యాగ గుణం ఉంటది వీళ్ళకి. రాజ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆదర్శ భావాలు, ఆత్మాభిమానం ప్రదర్శిస్తారు, ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సమాజంలో, సంస్థల్లో పనిచేసే చోట నాయకులుగా, ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఉంటారు. ఆదరించబడతారు, ఆకర్షించబడతారు. కొంతమంది వీరిని అనుసరిస్తారు కూడా. సమాజ శ్రేయస్సు కోసం, అభ్యున్నతి కోసం వీళ్ళు కృషి చేస్తుంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి వెనుక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తుంటారు. పొగడతలకు పొంగిపోతారు. విమర్శిస్తే తట్టుకోలేరు. ఇతరుల అజమాయిషి వీళ్ళపైన వీళ్ళు సహించరు. ధర్మం, న్యాయబద్ధంగా ప్రవర్తిస్తుంటారు, జీవిస్తుంటారు. నీతి నిజాయితీ పరులుగుంటారు. అధర్మం జరిగినా, అన్యాయం జరిగినా, అవినీతి జరిగినా వీళ్ళు సహించకుండా ఉంటారు. క్రమశిక్షణ కలిగిన జీవితం, సూర్యులాగా క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటారు. సమయ పాలన పాటిస్తారు. సమయం తప్పి ప్రవర్తించినా వీళ్ళు సహించలేరు. 10 మందిలో ఎవరైనా వీళ్ళని అవహేళనగా మాట్లాడినా, హాస్యాస్పదంగా మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేకపోతారు. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తిత్వం గల వ్యక్తులు ఉంటారు. వాళ్ళు మాట తప్పితే వాళ్ళు ప్రాణం పోయినట్టుగా ఆత్మాభిమానం అట్లా ఫీల్ అవుతుంటారు. తప్పు చేసిన వారి పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తారు, దండిస్తారు, శిక్షిస్తారు. శరణు పొందితే మట్టుకు ఇమీడియట్ గా మళ్ళీ క్షమించేస్తారు, మళ్ళీ దగ్గర తీసుకుంటారు. క్షణికావేశం ప్రదర్శిస్తారు, మళ్ళీ అనుకున్నది చేస్తారు. ఈ అనుకున్నది చేయాలనే పరిస్థితుల్లో ఈ క్షణికావేశం ప్రదర్శించి వీళ్ళు అవహేళనకు గురవుతారు కొన్ని సందర్భాల్లో. సమాజంలో ఎప్పుడు నంబర్ 1 ఉండాలనుకుంటారు రాజులాగా. ఎప్పుడు వాళ్ళనే అందరు అనుసరించాలనుకుంటారు. వాళ్ళ పేరు మారుమ్రోగాలనుకుంటారు ఎప్పుడు జనాలల్లా. నన్ను ఎవరు చూస్తలేరు ఏంది, నా మాట వినట్లేదు ఏంది. దానికి వాళ్ళు ఏంటంటే ఇరిటేషన్ గురవుతారు, వాళ్ళు అసహనానికి గురవుతారు, కోపగించుకుంటారు. వీరున్న చోట ఆధిపత్యం ఎప్పుడు ప్రదర్శిస్తారు. తమ పేరు మారుమోగాలని కోరుకుంటారు, తాపత్రయపడుతుంటారు దానికోసం. ఓటమిని అసలు అంగీకరించరు. వీరి ఆవేశం వీరికి ప్రతికూలం. ఆవేశంలో చులకనవుతారు జనాల మధ్యన. ప్రయత్నాలు ఎప్పటికి కొనసాగిస్తారు. ఓడిపోయినా వాళ్ళు నిరుత్సాహపడరు, మళ్ళీ కొనసాగించి ప్రయత్నం చేసి విజయం పొందడానికి ప్రయత్నం చేస్తారు. స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటారు. మనసులు ఉన్నట్టుగా బయటికి చెప్పేస్తుంటారు. సమాజంలో గౌరవం కూడా కలిగి ఉంటారు వీళ్ళ వ్యక్తిత్వం పట్ల. కీర్తి ప్రతిష్టలు, సద్బుద్ధి ఉంటది. వృత్తిలో వేగంగా అభివృద్ధి చెందుతారు. ధనం కూడా వేగంగా వస్తుంటది వీళ్ళకి. నిర్భయత్వం, ముక్కుసూటిగా మాట్లాడతారు.
సహజంగా ఉంటారు. నటన వీళ్ళకి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళతోని ప్రవర్తిస్తే వాళ్ళు నచ్చుతారు. అంతర్లీనంగా వీళ్ళకి రాజలక్షణాలు ఉంటాయి కాబట్టి అంతరంగికులు ఎక్కువ ఉండరు. ఉన్నవాళ్ళు దూరం అయిపోతుంటారు. వీళ్ళ వ్యక్తిత్వాన్ని తట్టుకోలేక గాని, నచ్చక గాని కొంతమంది ఉన్నవారు. స్వతంత్ర భావాలు కలిగి సమస్యలను పరిష్కరించే శక్తి ఉంటది. కార్యనిర్వహణ సామర్థ్యం ఉంటది. అనుసరించే, అభిమానించి, ప్రేమించే, ఆదరించే వాళ్ళతోని వీళ్ళు బాగుంటారు. వాళ్ళకి ఏది కావాలంటే అది సహాయం చేస్తారు. సహకరించే వాళ్ళు కూడా వీళ్ళకు ఉంటారు. నిరంతర ఆలోచన, అన్వేషణ, ప్రయత్నాలు, కార్యదీక్షత, దక్షత ముందుకు సాగుతూనే ఉంటారు. వేగంగా పనిచేస్తారు. వీరితో పోల్చుకుంటారు ఇతరులని. వాళ్ళతో సరిసమానంగా మనం పని చేయకపోతే వాళ్ళు కోపానికి వస్తారు, అసహనం వ్యక్తం చేస్తారు, చులకనగా ఆ, చూస్తారు అన్నట్టు. లౌక్యం ఎక్కువ తెలియదు. గుణపాఠాలు నేర్చుకొని వాళ్ళ అనుభవాల ద్వారా జ్ఞానం పొంది ఆ ఆ, పరిణతి చెందుతారు. ఇది సార్. ఇంకా చాలా అంశాలు ఉంటాయి కానీ ఇంతకంటే కదా చెప్పలేకపోతున్నా. థ్యాంక్ యూ బాగా సార్, చెప్పారు అందరికి అవకాశం కల్పించిన అందరికి. గంగాధర్ థ్యాంక్ సార్, యూ. బాగా చెప్పారు. ఫైనల్ గా ప్రసన్న మేడం, ఈ వీడియో చూస్తున్న అందరికీ, ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ మా స్టూడెంట్స్. శాకాంబరి జ్యోతిషాలయం, జ్ఞానదీశ సెంటర్, ఈ రెండిట్లో తరఫీ పొందుతున్న స్టూడెంట్స్ అందరూ. ప్రసన్న మేడం. సార్ ఇంకో చిన్న నమస్తే సార్. పాయింట్ చెప్పొచ్చా? సరే సరే, ఓకే సార్. ఓకే, చెప్పండి. చెప్పిన తర్వాత ప్రసన్న మేడం చెప్తారు. ఆ, లగ్న భావం కీలకమైంది. లగ్నంలో శుభగ్రహాలు ఉన్నా, లగ్నాధిపతి శుభ స్థానాల్లో ఉన్నా, లగ్నాన్ని శుభగ్రహాలు చూసినా, లగ్నాధిపతి కేంద్ర కోణాధిపతులతో కలిసి ఉన్న, కేంద్ర కోణాల్లో ఏ స్థానంలో ఉన్నా యుతి చెందిన వారంతా యోగకారకుల జాతకులని చెప్పొచ్చు. లగ్నాధిపతి లగ్నానికి చతుర్థ, పంచమ, సప్తమ, నవమ, దశమ భావాల్లో సంబంధం కలిగి ఉంటే జాతకుల ఉన్నతికి తోడ్పడుతుంది. వర్గోత్తమ లగ్నమైన వర్గోత్తమ లగ్నాధిపతి వల్ల లగ్న భావం మరింత బలపడుతుంది. కేంద్ర కోణాధిపతుల కలయిక లగ్నంలో ఉంటే అదృష్టవంతులని చెప్పవచ్చు. లగ్నాధిపతి 6, 8, 12 భావాల్లో ఉన్న, నీచ శత్రు క్షేత్రాల్లో ఉన్న జాతకుల జీవితం కొంచెం కష్టాలతో కూడుకొని ఉంటుంది. లగ్నంలో గ్రహాల స్థితిని బట్టి ఫలితాలు చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ప్రసన్న మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయ్యారు ప్రసన్న మేడం. ఓకే. నమస్తే సార్ అందరికి. ఓం ఆదిత్యాయ నమః. కాలపురుష చక్రంలో సింహరాశి 5వ రాశి అని చెప్పబడుతుంది. ఈ సింహరాశి జాతకులు రాజశీల లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు. దాతృత్వం, మంచితనం, న్యాయకత్వ లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. వీరు స్వతంత్రంగా పనిచేస్తారు. ఒకరి ఒత్తిడి పైన వీరు పనిచేయరు. వారిలోని లీడర్షిప్ క్వాలిటీస్ ఎదుటి వారికి చాలా నచ్చుతాయి. పొగడ్తలకి తొందరగా లొంగిపోతారు. వీరిని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తట్టుకోరు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఒకరి ఆలోచన విధానాన్ని పాటించరు. సొసైటీలో కూడా వీళ్ళకి పేరు పొందిన వాళ్ళతో స్నేహితులు ఉండటం, రాజకీయ నాయకులతో ఇలాంటి స్నేహితులని మెయింటైన్ చేస్తూ ఉంటారు. నలుగురికి సహాయం చేయటం, నలుగురితో అభిమానంగా ఉండటం ఎక్కువగా చేస్తుంటారు. వీరు ఒకరికి సహాయం చేస్తారు, కానీ వీరు ఒకరితో సహాయం తీసుకోవటానికి వీళ్ళకి అభిమాన మొహమాటం అడ్డం వస్తుంది. వీరు పంతానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీరు పొగరుగా, గర్వంగా కనపడతారు, కానీ అందరి మీద అభిమానంతో ఉంటారు. వీరు కళ్ళు చాలా ఆకర్షణీయంగా, చురకత్తుల్లాగా ప్రత్యేకంగా ఉంటాయి. వీరు రూపురేఖలు కూడా ఎరుపు రంగులో ఉంటారు. వీరిలో కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా వీరు చాలా
డిగ్నిఫైడ్ గా మాట్లాడటంలో కానీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా వీరు డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చేస్తారు. వీరు ఉష్ణతత్వం కలవారు కాబట్టి జల ప్రదేశాలకు అంతగా ఇష్టపడరు వెళ్ళటానికి. ఆత్మకారకుడు రవి వీరి అధిపతి కాబట్టి వీరిలో ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా శ్రమ చేసి పని చేస్తారు. వీళ్ళు ఎక్కువగా శ్రమ చేసి పని చేయటం వల్ల వీరికి మెడ, నడుము, హృదయ సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. వీరు అప్పులు చేస్తే కనుక తిరిగి రావడం, వసూలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. తిరిగి వీరు అడగటానికి వాళ్ళ అభిమానం అడ్డం వస్తుంది కాబట్టి తిరిగి అడగలేకపోతారు. స్థిర నిర్ణయాలను కలిగి ఉంటారు. ఏదైనా ఒక స్టేబుల్ మైండ్ సెట్ తో ఉంటారు. బిగ్ థింకింగ్ ఉంటుంది. పెద్ద ఆలోచనతో ఏదైనా ఒక పని ఆలోచించినా కూడా ఒక ఉద్యోగ పరంగా కానీ సొంత ఉద్యోగాన్ని చేయటానికి, ఉన్నత ఉద్యోగాన్ని చేయటానికి ఇష్టపడతారు. ఓకే సార్. థ్యాంక్ యూ ప్రసన్న గారు. సో ఈ మీటింగ్ లో ఇప్పటికి ఒక 50 మంది దాకా ఉన్నారు. సో వీళ్ళందరి ముందు ధైర్యంగా చెప్పిన స్టూడెంట్స్ అందరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఇద్దరు అతిథులు ఉన్నారు, భరత్ కుమార్ గారు జయ గురుదత్ హాస్టల్ నుంచి, మరియు ఉమర్ కరీం గారు. వాళ్ళు సింహరాశి గురించి వాళ్ళ మాటల్లో చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జ్ఞానేశ్వర్ రీసెర్చ్ సెంటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్.